शुक्लांबरधरं विष्णुं शिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अजानत्मार्कञ्जानरमणसमनैकदन्तं भक्तानां एकदन्तोपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकाय चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। ओम शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकविमबन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे प्रभ विष्णवे। ॐ श्री अरुणाचलेश्वराय नमः। श्रीपाद श्रीवल्लभ सरस्वतीं श्री गुरुदत्तात्रेय स्वामी समर्थ सद्गुरु साईनाथ माणिक्य प्रभु गुरुदेव दत्तात्रेय देवताभ्यो नमः। श्री अरुणाचलेश्वराय नमः। हरि ओम। మనం ఇప్పటి వరకు కార్తీక శుక్ల పాడ్యమి మొదలు కార్తీక పౌర్ణమి వరకు అనగా ఈ 15 రోజులు, మొదటి 15 రోజులు కార్తీక మాసములో ఇప్పటి వరకు మనం స్కాంద పురాణాంతర్గతంగా ప్రవచించబడినటువంటి సంపూర్ణ కార్తీక మహత్యమును అనేటువంటి పురాణమును మనము నిత్యము పారాయణ చేసుకుంటూ ఉన్నాము. ఈ కార్తీక పురాణము స్కాంద పురాణంతో పాటుగా పద్మ పురాణంలో కూడా ప్రవచించబడినది. అటువంటి ఆ కార్తీక పురాణము శ్రీ పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణమును ఈ బహుళ పాడ్యమి నుంచి, కార్తీక బహుళ పాడ్యమి నుంచి కార్తీక అమావాస్య వరకు ఈ పద్మపురాణంలో ఉన్నటువంటి విశేషాలని, ఆ కార్తీక మహత్యాన్ని మనం నిత్యము తెలుసుకుందాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ పద్మపురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణము నిత్య పారాయణము 16వ రోజు పారాయణము ప్రథమాధ్యాయం. ఈ విధముగా సూతుడు ప్రవచించిన స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యాన్ని విని సంతుష్ట అయినటువంటి సౌనకాది కులపతులు ఏ పురాణ కథన వచో సుధీర సూత మహాముని లోకోత్తర పుణ్యదాయకమైనటువంటి ఈ కార్తీక పురాణం స్కాందమందేగాక పద్మపురాణాంతర్గతమై కూడా కలదు కదా, దానిని కూడా విశదపరిచవే అని ప్రార్థించగా సురుచిర ధరస్మేర వదనుడైనటువంటి సూత మహాముని ఈ విధంగా ప్రవచించారు. మునులారా, వైకుంఠుని లీలా వినోదాలు మహిమలు వినేవారికి, వినిపించేవారికి విశేష పుణ్యాన్నిస్తాయే గాని విసుగుని కలిగించవు. భక్తి ప్రవత్తులలో మీరు కోరాలే గాని గురుప్రసాదిత శక్త్యానుసారం వక్కాణిస్తాను వినండి. స్కాంద పురాణంలో జనక మహారాజుకు వశిష్ఠుల వారెలా ఈ మహత్యాన్ని బోధించారు, అదేవిధంగా పద్మపురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ముఖతః ఈ కార్తీక మాస విశేషాలని వివరించబడ్డాయి. పారిజాతాపహరణం. ఒకానొకప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి శ్రీకృష్ణ భగవానునికి ఇచ్చి, ఓ హరి, నీకున్న 16,000 ఎనమండుగురు భార్యల్లోనూ నీకు అత్యంత ప్రియమైన ఆమెకు ఈ పుష్పాన్ని ఇయ్యవయ్యా అని కోరాడు. ఆ సమయానికి రుక్మిణీదేవి అక్కడే ఉంది. నందనందనుడు నందనవన కుసుమాన్ని రుక్మిణికి కానుకగా చేశాడు.
ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది. ప్రియమైన భార్యకియ్యమంటే తనకియ్యాలే గాని ఆ రుక్మిణీకి ఇయ్యడమేమిటి అని కోపించింది. కృష్ణుడు ఆమెకెంత నచ్చజెప్పినా నిపించుకోలేదు. పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో పాదేదాకా ఊరుకునేదే లేదని బెదిరించింది. అత్యంత ప్రియురాలైన ఆమె అలక తీర్చడమే ప్రధానంగా తలచిన అనంత పద్మనాభుడు తక్షణమే సత్యభామాసమేతంగా గరుత్మంతుని అధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్ళాడు. స్వర్గ సంపదను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు. తత్ఫలితంగా ఇంద్రోపేంద్రుల నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది. అక్కడి గోలోకంలో గోవులకు గరుత్మంతునికి భీషణమైన సంగ్రామం జరిగింది. ఆ సమరోత్సాహంలో వైనతీయుడు తన తుండం ముక్కతో గోవులను కొట్టడం వలన గోవుల యొక్క చెవులు తోకలు తెగి రక్తధారలతో సహా భూమిని పడ్డాయి. వాటిలో తోకల వలన గొబ్బి చెట్లు, చెవుల వలన చీకటి చెట్లు, రక్తం నుంచి మేహాది వృక్షాలు ఆవిర్భవించాయి. మోక్షాన్ని కోరుకునే వాళ్ళు ఈ 3 చెట్లకు దూరంగా ఉండాలి, ముట్టుకోకూడదు. అదేవిధంగా గోవులు తమ కొమ్ములతో కొట్టడం చేత ఆ పక్షిరాజు యొక్క రెక్కలు వెంట్రుకలు 3 నెలలా వాటి నుండి నెమళ్ళు, బంగారు పిచ్చుకలు, చక్రవాకాలు అని 3 రకాల పక్షులు జన్మించాయి. ఇవి 3 కూడా శుభప్రదమైనవే. గరుడ దర్శనం వలన మానవులు ఏ ఏ శుభ ఫలితాలనైతే పొందుతున్నారో అటువంటి సర్వశ్రేయస్సులను ఉపరి పక్షిత్రయాన్ని చూసిన మాత్రానే పొందగలుగుతారు. ఎట్టకేలకు ఆ తగువులో దేవేంద్రుడు తగ్గి సవనీయ పురస్కరంగా పారిజాత ద్రుమాన్ని యాదవేంద్రునికి అర్పించుకున్నాడు. దానవాంతకుడు దానిని తెచ్చి ముద్దుల భార్యామణి అయిన సత్రాజితి నివాసంలో ప్రతిష్ఠించాడు. అందువలన అమితానందాన్ని పొందిన ఆ అన్నుల మిన్న తన పినిమిటి అయిన పీతాంబరునితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ, ప్రాణప్రియ, నేనెంతైనా ధన్యురాలిని. నీ 16,000 స్త్రీలలోనూ నేనే నీకు మిదిమిక్కిలి ప్రీతమని కావడం వలన నా అందచందాల ధన్యతం పొందాయి. అసలు ఈ జన్మలో నీ అంతటి వాడికి భార్యను కావడానికి, నీతో పాటు గురుడారూఢుడై బొందెతో స్వర్గ దర్శనం చేయడానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవ్వరు ఎప్పుడు కళ్ళారా చూసి ఎరుగరు. పారిజాత వృక్షం నా పెరటి మొక్కగా ఉండడానికి ఏమిటి కారణం? నేను నిన్ను తులాభార రూపంగా నారదుడికి ధారపోసినా, అలిగిన ఆవేశంలో నిన్ను వామపాదాన తాడించినా నువ్వు మాత్రం నా మీద నువ్విగించంత కూడా కోపం చూపకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే ఏమిటి? అదీగాక జన్మ జన్మకి నీ జంటను ఎడబాయకుండా ఉండాలంటే నేనిప్పుడింకా ఏం చెయ్యాలి అని అడిగింది. అందుకు ముకుందుడు మందహాసం చేస్తూ, ఓ నారీలలామ సత్యభామ, నీవు నన్ను కోరిన దానిని కోరినా, చెప్పరాదని అడిగినా, ఇయ్యరాదని శాసించినా కూడా నీ సమస్త వాంఛలను నెరవేర్చి సంతృప్తురాలను చేయడమే నా విధి. అందుకు కారణం నీ పూర్వజన్మే అంటూ ఇలా చెప్పసాగాడు. సత్యభామ పూర్వజన్మ. కృతయుగాంత కాలంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు. అతనికి లేక కలిగిన ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పిల్లని తన శిష్య పరంపరలోని వాడే అయిన చంద్రు అనేటువంటి వానికిచ్చి పెండ్లి జరిపించాడు దేవశర్మ. ఒకనాడు ఈ మామ జామాతలు ఇద్దరూ కలిసి సమిధలను దర్భలను తెచ్చుకునే నిమిత్తం అడవికి వెళ్ళి అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు. బ్రాహ్మణులు, ధర్మాత్ములు, నిత్య సూర్యోపాసకులు అయిన వారి జీవిత
విన్నాణానికి మెచ్చిన విష్ణుమూర్తి శైవులు గాని, గాణాపాత్యులు గాని, సౌరవ్రతులు గాని, శాక్తేయులు గాని వీరందరూ కూడా వానచినుకులు వాగులై, వంకలై, నదులై, తుదకు సముద్రాన్నే చెందినట్లుగా నన్నే పొందుతున్నారు. పుత్ర పుత్ర భ్రాతాది నామాలతో దేవదత్తునిలాగా నేనే వివిధ నామరూప క్రియాదులతో ఐదుగా విభజింపబడి ఉన్నాను. అందువలన మరణించిన మామ అల్లుళ్లను మన వైకుంఠానికే తీసుకుని రమ్మని తన పార్శ్వాదులకు ఆజ్ఞాపించాడు. పార్శ్వాదులు ప్రభువాజ్ఞను పాటించారు. సూర్య తేజస్సమకాంతులలో ఆ ఇరువురు జీవాలు వైకుంఠం చేరి విష్ణు సారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే మసలసాగాయి. ప్రథమోధ్యాయ సమాప్త. ద్వితీయోధ్యాయ గుణవతి కథ. పితృ భర్తృ మరణవార్తను విన్న గుణవతి ఎంతగానో కృంగిపోయింది. కానీ పోయిన వారితో తను కూడా పోలేదు కదా. మరణం ఆసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు కదా. వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తు సంచయాన్నంతటినీ విక్రయించి తండ్రికి, భర్తకు, ఉత్తమగతులకై ఆచరించవలసిన కర్మలను ఆచరించింది. శేష జీవితాన్ని శేషసాయి స్మరణలోనే గడుపుతూ దేహపోషణార్థం కూలిపని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని, సత్యాన్ని, శాంతాన్ని, జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది. పరమ సదాచారపరులైన వారి ఇంట పుట్టి పెరిగింది కావడం వలన బాల్యం నుంచి అలవడిన కార్తీక వ్రతాన్ని, ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడవకుండా ఆచరించేది. శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పుతున్నాడు. సత్య, పుణ్యగణ్యాలు, భుక్తి ముక్తిదాయకాలు, పుత్రపౌత్ర సంపత్ సౌభాగ్య సంధాయకాలు అయిన ఆ 2 వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవన్న సంగతి నీకు తెలుసు కదా. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము ప్రాతస్నానం ఆచరించేవారి సమస్త పాపాలను నేను నశింపజేస్తాను. కార్తీకంలో స్నానాలు, దీపారాధనలు, జాగరణ, తులసి పూజ చేసేవాళ్ళు అంత్యంలో వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువు స్వరూపాలై భావిస్తారు. విష్ణాలయంలో మార్జనం చేసి సర్వతోబద్ధం, శంఖం, పద్మం మొదలైన ముగ్గులను పెట్టి పూజా పునస్కారాలను చేసేవారు జీవన్ముక్తులవుతారు. ఉపర్యుక్త ప్రకారంగా కార్తీక మాసంలో 9 రోజులను కనీసం 3 రోజులైనా ఆచరించని వారు దేవతలను కూడా నమస్కరించదగిన వాళ్ళవుతారు. ఇక పుట్టింది లగాయతూ జీవితమంతము చేసేవారి పుణ్యవైభవాన్ని చెప్పడం ఎవరి వల్ల కాదు. అదేవిధంగా ఆనాటి గుణవతి విష్ణు ప్రియంకరాలై ఏకాదశి, కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా కడునిష్టతో ఆచరిస్తూ కాలం వెళ్లదీసి కొన్నాళ్ల తర్వాత వయోభారం వల్ల శుష్కించి జ్వరం పడి అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకుండా పట్టుదలతో నదికి వెళ్ళి ఆ చలిలో కూడా నడుము లోతు నీళ్ల చేరి స్నానమాడేది. ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ విధంగా అంతలోనే ఆకాశం నుంచి శంఖ, చక్ర, గదా, పద్మాయుధాలు ధరించి విష్ణాభులైన విష్ణుదూతలు గరుడ పతాకయుతమైన విమానంలో వచ్చి గుణవతిని అందులో చేర్చి దివ్య స్త్రీల చేత సేవలు చేయిస్తూ తమతో బాటుగా వైకుంఠాన్ని చేర్చారు. కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్ని శిఖర ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందింది. అనంతరం శ్రీ మహావిష్ణువు, నేను దేవతల ప్రార్థన మీద దేవకీ గర్భాన ఇలా కృష్ణునిలా అవతరించాను. నాతో బాటే అనేక మంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు. పూర్వజన్మలోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు. అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభవించాడు. బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతి నువ్వుగా అంటే సత్రాజిత్ కుమార్తె అయినటువంటి సత్యభామగా ఇలా జన్మించావు.
ఈ జన్మ వైభోగానికి అంతకు కారణం పూర్వజన్మలోని కార్తీక వ్రతాచరణ పుణ్యఫలమే సుమా. అది తప్ప ఇతరము ఏమీయును కాదు. ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట నిలిసింది. ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంట వంట కూడా లక్ష్మీకళ స్థిరపడింది. అలనాడు నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలను కూడా నారాయణాయేతి సమర్పయామి అంటూ జగత్పతినైన నాకే ధారబోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్యవయ్యావు. పూర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడవని భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు. సత్రాజితి, నువ్వే కాదు, నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠానులవుతారో నా భక్తి గరిష్ఠులు అయి ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టులై సర్వకాల సర్వావస్థల్లోనూ కూడా తత్కారణాల రీత్యా నా వారుగా సాన్నిధ్యంలోనే ఉంటూనే ఉంటారు. రాఘవతి, ఒక్క రహస్యం చెబుతాను విను. తపోదాన యజ్ఞాది కాల ఎన్నింటిని నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణాపరులకు లభించే పుణ్యంలో 16వ వంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తుంచుకో. ఉపరి విధంగా శ్రీకృష్ణ ప్రోక్తమైన తన పూర్వజన్మగాథను కార్తీక వ్రత పుణ్య ఫలాన్ని విని పులకించిపోయినటువంటి ఆ సత్రాజితి ప్రియపతి అయిన విశ్వంభరుడికి వినయ విధేయతలతో ప్రణమిల్లింది. ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహత్యమందు 1-2 అధ్యాయములు సమాప్తం. 16వ రోజు పారాయణం సమాప్తం. సర్వే జనాం సుఖినో భవంతు. స్వస్తి. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివః. యదా శివమయో విష్ణురేవం విష్ణుమయ శివః యదాంతరం న పశ్యామి తదా మే స్వస్తిరాయిషి. నమో బ్రాహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణవ్యాజ జగదుత్తాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓ హరి ఓం. కార్తీక మాస పుణ్యదినమునందున దాన ధర్మ జపాది విధులను 16వ రోజు మనము ఏ విధముగా చేయవలను? మనము ఈరోజు 16వ రోజున చేయవలసినటువంటి దానం నెయ్యి, సమిధలు, దక్షిణ, బంగారం. పూజించాల్సిన దైవం స్వాహాగ్ని. జపించాల్సినటువంటి మంత్రం ఓం స్వాహాపతయేం జాత వేదసే నమః. ఫలితం వర్చస్సు, తేజస్సు, పవిత్రత. ఈరోజు నిషిద్ధములు ఉల్లి, ఉసిరి, చద్ది అనగా చద్ది పదార్థములు, ఎంగిలి, చల్ల. స్వస్తి. సర్వే జనా సుఖినో.